హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్. అంటే ఈరోజు ప్రాజెక్ట్ పరంగా ఏం నేర్చుకోవాలనేది చూడబోతున్నాం. ఆల్రెడీ మనం సెషన్స్లో హెచ్టిఎంఎల్ అంటే ఏమి, అది ఫ్రంట్ ఎండ్, దాని గురించి ఇంట్రడక్షన్ అయితే నీట్గా ఇచ్చేసి ఉందాం. ఈరోజు అయితే ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. హెచ్టిఎంఎల్లో సింటాక్స్ అనేది మెయిన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్, ఈ మూడు మనం ఈరోజు అయితే ప్రాజెక్ట్ చేయబోతున్నాం. మెయిన్ హెడ్డింగ్ ఒకటి క్రియేట్ చేస్తాం, దాని కింద ఒక పారాగ్రాఫ్ పెడతాం, అండ్ దెన్ ఒక బటన్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. మన జర్నీ వచ్చి ఈరోజు స్టాటిక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. స్టాటిక్ వెబ్సైట్కి మనకు కావాల్సింది హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. ఈరోజు స్టాటిక్ వెబ్సైట్లో హెచ్టిఎంఎల్ మాత్రం నేను చూపించబోతున్నాను. అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్, దానికి బూట్ స్ట్రాప్ కావాలా. డైనమిక్ వెబ్సైట్, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ కావాలా. మొబైల్ యాప్స్కి రియాక్ట్ నేటివ్ అండ్ ఫ్లటర్, వీటి గురించి అన్నీ నేను తర్వాత సెషన్స్లో చెప్తాను. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది స్టాటిక్ వెబ్సైట్లో హెచ్టిఎంఎల్ అనేది నేర్చుకోబోతున్నాం. స్టాటిక్ వెబ్సైట్, ఫస్ట్ ఒక వెబ్సైట్ని మనము చూసిన వెంటనే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉందనుకోండి, దాని ఇమేజ్ సపరేట్గా స్ప్లిట్ చేసుకోండి. హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, పారాగ్రాఫ్ ఉంటుంది, గెట్ స్టార్టెడ్ అనేసి ఒక బటన్ ఉందనుకోండి. ఇట్లా స్ప్లిట్ చేసుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, స్ప్లిట్టింగ్ అయిపోయింది. బేసిక్ జావా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రేసిస్ లేదంటే ట్యాగ్ అనొచ్చు. దీన్ని ట్యాగ్ ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టి డాక్ టైప్, అంటే డాక్యుమెంట్ టైప్ అనేసి నేను అనుకుంటున్నా. డాక్ టైప్ ఏం డాక్యుమెంట్ ఇది? హెచ్టిఎంఎల్. ట్యాగ్ క్లోజ్ చేస్తాం, అండ్ దెన్ కింద హెచ్టిఎంఎల్ అనేసి ఒక ట్యాగ్ ఇవ్వండి. ట్యాగ్ ఇచ్చినాక కింద ఇంకొక ట్యాగ్లో హెడ్, దీన్ని ఈ యాంగులర్ బ్రేసిస్ క్లోజ్ చేసినారంటే ఆటోమేటిక్గా ఎన్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బాడీకి ఒక ట్యాగ్ ఓపెన్ చేయాలా. ఇక్కడే మనం ప్రతి కోడ్ అనేది రాస్తాం. బాడీ అనేది కోడ్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ ఓపెన్ చేసినాం కాబట్టి ఇది క్లోజ్ చేసి రన్ ఇచ్చినారంటే మీకు అవుట్పుట్ వస్తుంది. ఈ ట్యాగ్స్లో ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడ్డింగ్ టూరిజం అని హెడ్డింగ్ పెట్టాలనుకోండి. హెచ్1 అనేది రూల్ ట్యాగ్, అది హెచ్1నే పెట్టాలి. ఇక్కడ హెడ్డింగ్ కావాలంటే హెచ్1నే పెట్టాలా. ఇంకొక హెడ్డింగ్ కావాలన్నా మీరు హెచ్1నే పెట్టాలా. ఇప్పుడు టూరిజం అని ఒక హెడ్డింగ్ పెట్టినారనుకోండి, ఇంకొక హెడ్డింగ్ కూడా దాని కింద అట్లే పెట్టాలంటే హెచ్1నే పెట్టాలా. సేమ్ సైజులో హెడ్డింగ్ క్రియేట్ అవుతుంది. సబ్ హెడ్డింగ్ కావాలంటే ఆ తర్వాత నేను సెషన్స్లో చెప్తాను మీకు. ట్యాగ్ హెచ్1 క్లోజ్ చేసినాం, ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ మధ్యలో టూరిజం అని టైప్ చేసినాం. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్, కంటెంట్. పారాగ్రాఫ్ కావాలంటే స్మాల్ పి, కంటెంట్ రాస్తాం. ఫార్వర్డ్ స్లాష్ పెట్టి పి పెట్టినామంటే ఎండ్ ట్యాగ్ అది. అదేలాగానే ఇక్కడ కూడా ఫార్వర్డ్ స్లాష్ పెట్టి హెచ్1 పెట్టినామంటే ఎండ్ ట్యాగ్ లాగా. సేమ్ బటన్కి ఫుల్ టైప్ చేస్తాం. బటన్ అనేసి గెట్ స్టార్టెడ్, ఫార్వర్డ్ స్లాష్ పెట్టి బటన్ అనేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది చూస్తాం చూడండి. ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం. అండ్ దెన్ బాడీ ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం. హెడ్ ఇక్కడే ఓపెన్ చేసి ఇక్కడే క్లోజ్ చేసాం. నెక్స్ట్ హెచ్1 హెడ్డింగ్ ఒకటి పెట్టినాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ అని పెట్టిన, యాంగులర్ బ్రేసిస్ ఓపెన్ చేసి ఫార్వర్డ్ స్లాష్ హెచ్1 క్లోజ్ చేసినాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఒకటి పెట్టాలనుకున్నా, ప్రాక్టీస్ ఇట్ వెరీ వెల్ క్లోజ్ చేసినాం. ఇంకొక పారాగ్రాఫ్ కిందే పెట్టాలనుకున్నా, ఆఫ్టర్ కంప్లీషన్ క్లిక్ ది బిలో బటన్ అని పెట్టిన, యాంగులర్ బ్రేసిస్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి పి పెట్టి క్లోజ్ చేసిన. నెక్స్ట్ బటన్ ఒకటి క్రియేట్ చేసిన, కంప్లీటెడ్. అంటే ఇక్కడ చెప్పినాం కదా, కంప్లీట్ అయినాక కింద ఉండే బటన్ని క్లిక్ చేయండి. కంప్లీటెడ్ అనే బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చేలాగా మనం ప్లాన్ చేసినాం వెబ్సైట్ని. బాడీ హెచ్టిఎంఎల్, ఇక్కడ బాడీ ఓపెన్ చేసినాం, క్లోజ్ చేసినాం. హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసినాం, క్లోజ్ చేసినాం. హెడ్ ఇక్కడే ఓపెన్ చేసినాం, ఇక్కడే క్లోజ్ చేసినాం. ఇది శాంపుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ డిపి.